హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమంది ఇప్పటి నుంచి ఖచ్చితంగా నేనైతే ఆయిల్స్, అన్‌హెల్తీ ఫుడ్స్ అన్నీ మానేసి హెల్తీగా తింటాను అని ఎంతమంది అనుకున్నారు? అండ్ 4, 5 రోజులు చేసి మళ్ళీ మధ్యలోనే స్టాప్ చేసేసినోళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పేసేయండి కామెంట్‌లో. ఇలా ఎందుకవుతుందంటే ఫస్ట్ ఏంటంటే మనకి కొత్తగా అలవాటు లేనివన్నీ తెచ్చుకొని అప్పటికప్పుడు చేంజ్ చేయాలంటే ఏది అవ్వదనమాట. ఒకవేళ మనం ఎంత మంచిగా చేయాలి అనుకున్నా సరే ఇన్ని రోజులు తిన్నది సడెన్‌గా స్టాప్ చేస్తే తినాలి అనే అనిపిస్తుంది గదా! సో, అలా చేయకుండా మనం ఎలా కంట్రోల్ జేసుకోవాలి? ఎలా స్టార్ట్ చేయాలనేదైతే ఈ వీడియోలో చెప్తాననమాట. అసలు మీరు డైట్ స్టార్ట్ జేయాలి, హెల్తీ ఫుడ్డే తినాలి అని అనుకున్నారంటే ఫస్ట్ మొత్తం అయితే మీరు డే మొత్తం ఫుడ్‌నయితే మార్చేయాల్సిన అవసరం లేదు. చిన్నగా బ్రేక్‌ఫాస్ట్ స్టార్ట్ జేసుకోండి. మేమైతే అలానే చేశాను. మాక్సిమం నా వీడియోస్ చూస్తే ఇవే ఉంటాయి. నేను చాలా వీడియోస్‌లో గూడా చెప్పాను గూడా. ఎలా అంటే ఇంకా కొంచెం మార్నింగ్ సింపుల్‌గా అయిపోవాలి, హెల్తీగా అయిపోవాలంటే హెల్తీ ఫుడ్‌తోనే సాధ్యమవుతుంది. మనం ఈజీగా ఇడ్లీ అయిపోతుంది, స్టీమ్‌తో అయిపోతుంది, ఆయిల్స్ ఉండవనుకుంటాం గానీ అది గూడా షుగర్సే. ఎంతమందికి తెలుసు ఈ విషయం? డైలీ ఇడ్లీ తినటం వల్ల కూడా అది డయాబెటిక్‌కి రీజన్ అవుతుందనమాట. ఇలాంటివి గూడా చాలా మందికి తెలీదు. మేమైతే ఒకప్పుడు ఇడ్లీనే తినేవాళ్ళం. ఇంకా లేట్‌గా తెలిసింది ఆ విషయం అయితే మాకు. ఇంకిక్కడికొచ్చిన తర్వాత ఇడ్లీ వేయడం కుదరక ఎయట్లేదనమాట. కానీ ఒక వీక్‌లో 1, 2 టైమ్స్ అయితే తింటేనే బావుంటదనిపిస్తుంది. ఎందుకంటే మాకు అది అలవాటు కాబట్టి. కానీ నేను చేంజ్ చేసుకున్న చేంజెస్ వల్ల అయితే ఈజీగా, హెల్తీగా తింటున్నాం. మేము ఎవ్రీడే బ్రేక్‌ఫాస్ట్ మాకు అండ్ మా పిల్లలకి గూడా. ఇప్పుడైతే నేనింకా లంచ్‌ని చిన్నగా చేంజ్ చేస్తున్నాననమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇంకా రైస్ తక్కువ చేస్తున్నాము. అండ్ కర్రీస్ అయితే కొంచెం ఎక్కువగా చేసుకుంటున్నాము. అండ్ మా పిల్లలకైతే ఆల్మోస్ట్ వాళ్ళు బాయిల్డ్‌వయితే ఇష్టపడుతున్నారు. సో, వాళ్ళకైతే క్యారెట్, బ్రోకలీ ఇవైతే నేను స్టీమ్ చేసేసి ఇచ్చేస్తున్నాననమాట వాళ్ళకి. ఇంకా రైస్ విషయానికొస్తే ఆల్మోస్ట్ సిటీస్‌లో ఎలా తింటారో నాకు తెలీదు గానీ, మేమైతే ఒక విలేజ్ నుంచొచ్చాము. ఇంకా మా విలేజెస్‌లో అయితే 2 పూట్ల ఫుల్లుగా రైస్ తింటాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తింటాము. ఇంకా ఫుల్లుగా ఫుడ్ అయితే తింటామనమాట. కానీ అదంత కరెక్ట్ కాదు. ఎక్కువ రైస్ తినటం గూడా అంత మంచిది కాదు. సో, మేమేం చేస్తున్నామంటే, రోజులో ఒక్క పూటే రైస్ తింటున్నామనమాట. ఇంకా నాన్ వెజ్ మనకి చికెను, ఫిష్ ఇలాంటివైతే కొంచెం ఇంట్లో తెచ్చుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోవడమే బెటరు. ఇంకా చికెన్ గూడా కొంచెం ఎక్కువగానే తీసుకుంటే బెటర్. మన బాడీకి ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా సరే. ఇదే విధంగా మనం చూసుకుంటూ తినాలనమాట. ఇంకా మేము ఇంకో పూట ఏం జేస్తామంటే, ఇలా పెసర్లు, శనగలు ఏవో ఒకటుంటాయి గదా! వాటిలతో ఇంకా నేను దోసలు జేస్తాననమాట. ఇంకా లైట్‌గా ఆయిల్ వేసి దోసలైతే తింటాము. పిల్లలకు కూడా అవే ఇస్తున్నాము ఈ మధ్యనైతే. దీన్నైతే నేను డైట్ అనైతే చెప్పను గానీ, ఇది మా కుకింగ్ స్టైల్ అంతే అనమాట. మనం నచ్చింది తినొచ్చు, కానీ హెల్తీగా తినొచ్చు. అంతేగాని సన్నబడాలి, ఇదవ్వాలి, హెల్తీగా ఉండాలని కొంచెం తిని మన కడుపయితే మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా! ఇంకా మనం ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా కూడా మనం హెల్తీగా ఉండాలంటే డైలీ వాకింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఒక విధంగా మన బాడీకయితే క్యాలరీస్ కరిగించాలనమాట. అలాంటప్పుడే మనం కూడా హెల్తీగా ఉంటాము. ఇంకా హెల్తీ అని ఇవే కాదనమాట. మాకు నచ్చితే బయట ఔట్‌సైడ్ ఫుడ్ కూడా తింటాము. కానీ ఎప్పుడో ఒకసారి రెగ్యులర్‌గా కాదు. సో, ఇలా ఉంటుందనమాట. మీకు కూడా కంట్రోల్‌గా తినాలి, ఇలా చేయాలి అనుకుంటే గనక ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌నయితే చేంజ్ చేసుకోండి ఈజీగా అయిపోయేలాగా. ఆ తర్వాత చిన్నగా డేని మార్చుకుంటూ ఉంటే స్లోగా అలవాటయిపోతుంది. వాటికి అలవాటు పడతాం. ఇంక సడెన్‌గా మనం ఏం చేంజ్ చేసినా సరే, దానికైతే మనం అలవాటు పడలేమనమాట. ఇంకా ఇదనమాట. నేను చెప్పింది మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. అండ్ ఇంకా ఇవాళైతే మా వారికి ఆఫీసుంది. సో, నేను లంచ్ బాక్స్ ఏం చేశాననేది గూడా చూపిస్తాననమాట. ఇంకా తిను అయితే వీక్‌లో 2 డేస్ ఎళ్తున్నారు ఆఫీస్‌కి. సో, వెళ్ళే ముందు రోజే ప్రాన్సో, చికెనో లేకపోతే పన్నీరో ఇలాంటివైతే నేను రెడీగా పెట్టుకుంటాననమాట. ఇవేమీ లేకపోతే ఎగ్ ఫ్రైడ్ రైసో ఇలా వేటితో అయినా సరే ఫ్రైడ్ రైస్‌లాగా చేసేసి ఇస్తాను. ఇవాళైతే రైస్ ఇస్తున్నాననమాట. ఎప్పుడు నేను రైస్ పెట్టలేదు. బ్రెడ్ ఆమ్లెట్ అని, రోటీ అని ఇలా ఏదో ఒకటి చేసి ఇచ్చాననమాట. రైస్ అయితే ఇప్పుడే ఫస్ట్ టైమ్ ఇస్తున్నాను. ఇంకేం కర్రీస్ చేయాలని థింక్ చేసి అయితే ఇంకా 2 రకాలైతే ఈజీగా చేసేవైతే చేసిచ్చేసాను. ఇంకా అలానే రసం గూడా చేసేస్తున్నాననమాట అప్పుడు తినటానికి. ఇంకా ఇదైతే చికెన్ ఫ్రై అనమాట. చికెన్ గానీ, పన్నీర్ గానీ ఖచ్చితంగా ఉంటుంది బాక్స్‌లో. ఏదో ఒక విధంగా ప్రోటీన్ అయితే ఉండేలాగా ఇస్తాననమాట. మనం స్కూల్‌కైనా, ఆఫీస్‌కైనా లంచ్ బాక్స్ ఇస్తున్నాము అన్నప్పుడు క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం ఎంత క్వాంటిటీ ఇచ్చినా అందులో న్యూట్రిషన్స్ ఎక్కువ లేనప్పుడు ఇంకా ఏం యూజ్ ఉంటుంది జెప్పండి. సో, మనం తక్కువ ఇచ్చినా సరే తింటే ఎక్కువ వాల్యూ ఉండేలాగా ఇవ్వాలన్నమాట. సో, అలా ఇస్తాను నేను లంచ్ బాక్స్ అయితే. మా జున్నుకి కూడా అదే విధంగా ఇస్తాను.
అంటే నేనైతే అవెప్పుడు లంచ్ బాక్స్‌వి మాక్సిమం పెట్టలేదనుకుంటా. 1, 2 వీడియోస్‌లో అయితే పెట్టినట్టున్నాను. అంటే జున్నుకి స్నాక్స్ బాక్సే అనమాట. అంటే ప్రీ స్కూలే గదా! సో, స్నాక్సే కానీ అవి కూడా 2, 3 రకాలు అలా ఇచ్చేదాన్ని. అవి గూడా హెల్తీగా ఉండేవి. ఇంకా నెక్స్ట్ అయితే జున్ను కూడా ఇంకో స్కూల్‌కెళ్ళిపోతాడు. అప్పుడు కూడా మరి స్నాక్స్ పెట్టాలో, లంచ్ బాక్స్ పెట్టాలో, 2 పెట్టాలో అయితే తెలీదు. ఇప్పుడైతే జున్నుకి సమ్మర్ హాలిడేస్ అనమాట. నేను బిజీ అయిపోయాను. ఇంకా వీళ్ళిద్దరూ ఉంటే ఇంకా కొట్టుకోవడమో, అల్లరి చేయడమో అలా ఉంటుంది. వాళ్ళని బయట తిప్పాల్సొస్తుంది ఎక్కువ. సో, అందుకే నేను వీడియోస్ కూడా లేట్ అవుతుందనమాట. రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. అంత ఫ్రీ ఉండట్లేదు. అండ్ మా పిల్లల టైమింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఒక టైమింగ్ ఉంటుంది. ఫుడ్, స్లీప్ అన్నీ. ఇప్పుడైతే ఇంకో టైమింగ్ ఉందనమాట. స్కూల్‌కి వెళ్ళేప్పుడైతే ఎర్లీగా పడుకునేవాళ్ళు నైట్. ఆ తర్వాత నాకు ఖాళీ ఉండేది. నేను ఇక ఆ టైంలో అయితే వీడియోస్ చేసేదాన్ని. వీక్లీ ఒక్కటైనా పెట్టేదాన్ననమాట. ఇంకా మొత్తం కలిసి మార్నింగ్ లేట్‌గా లెగుస్తున్నాము. నైట్ లేట్‌గా పడుకుంటున్నాము. ఇంకా డేలో కుకింగు, వీళ్ళ ఆటలు అన్నీ ఇంకా సరిపోతుందనమాట. ఇంకా అంతే. ఇంకా సెకండ్ కర్రీ వచ్చేసి ఎగ్, పాలకూర. ఇదైతే చాలా టేస్టీ ఉంటుంది. మా అబ్బి అయితే ఉట్టిదే తింటాడు. జున్నుగాడు ఇలా ఫ్రైలాగా చేస్తే తినడు. వాడికి కొంచెం రసం కలిపేసి పెడితే అలా తింటాడు. ఇంకిలా ఇవే ఆఫ్టర్‌నూన్ చేశాననమాట మాకు. ఇంకిక్కడ అభి చూస్తున్నారా? వాళ్ళ డాడీ రెడీ అయ్యారంతే. ఇంకా బ్యాగ్ పట్టుకొని బయలుదేరాడు. ఇంకా షూస్ అంటాడు, సాక్స్‌లంటాడు. ఇంకా బయటకంటే మామూలుగా హడావిడి చేయడు అభి అయితే. హడావిడంటే ఏదో అల్లరి చేయడం గాదు, ఏడుస్తూనే ఉంటాడసల. మార్నింగ్ లేచినప్పటి నుంచి అలారంలా స్టార్ట్ చేస్తాడు ఏడుపు. ఇంకా నైట్ నిద్రపోయే వరకు కూడా ఎన్ని సార్లు ఏడుస్తాడో కౌంట్ చేయలేమనమాట. అన్ని సార్లు ఏడుస్తాడు. రీజన్ ఏంటంటే మనం ఇది అని చెప్పలేం. వాళ్ళ ఏజ్ అలాంటిది. వాళ్ళ ఎమోషన్స్‌ని బయటికైతే చెప్పలేరు కదా మాటలతో. మాటలు రావు కదా! వాళ్ళు చెప్పేది మనం చేయకపోయినా, మనకు అర్థం కావట్లేదని వాళ్ళకనిపించినా ఇంక ఏడుస్తూనే ఉంటారనమాట. ఇంక వాడు చెప్పేది మాకర్థమైనా సరే వాడు ముందు ఏడుస్తానే ఉంటాడు. ఆడు చెప్పింది చేసే వరకు. అయితే ఆఫీస్‌కెళ్తున్నారు. ఇంక అప్పుడైతే వీళ్ళు మామూలుగా ఏడవలేదసల. ఇవాళేంటో కొంచెం గట్టిగానే ఏడ్చారు. ఇంకెలాగో వాళ్ళని కంట్రోల్ చేసైతే తినెళ్లారనమాట. ఇంకిప్పటి నుంచయితే నాకుంటది. వీళ్ళనెప్పుడు పడుకోబెట్టాలా ఫుడ్ పెట్టేసనే చూస్తాను. ఎందుకంటే ఈ అభిగాడు ఏడ్చినోడు ఏడ్చినట్టే ఉంటున్నాడు. ఈ స్టేజ్‌లో ఈ పిల్లల్ని కంట్రోల్ జేయడం అస్సలు మన వల్ల గాదు. అసలా ప్రెగ్నెన్సీ కంటే, పోస్ట్ డెలివరీ కంటే గూడా టఫెస్ట్ పార్ట్ ఏదంటే, ఈ టోడ్లర్ స్టేజే అనమాట. అమ్మో! ఎలా కంట్రోల్ జేస్తారో గానీ, అభిగాడినైతే మేమస్సలు ఆపలేకపోతున్నాం. మా ఇద్దరి వల్ల అవ్వట్లేదు. లేచాడంటే ఏడుపుతో స్టార్ట్ జేస్తాడు. పడుకునేటప్పుడు ఏడుపుతోనే పడుకుంటాడు. వాడికి బయట తీసుకెళ్తే హ్యాపీగా తిరుగుతాడు రోజంతా బయట తిప్పితే. ఇంకా మాకేమో వెదర్ సపోర్ట్ చేయదు. బయట అప్పటికప్పుడే వర్షం, అప్పటికప్పుడే ఎండ అలా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్‌లో అయితే ఇప్పుడు ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ టైంలోనే బయటికి వెళ్ళడం కుదురుతుంది. ఇంకా అదనమాట. ఇలా ఏదన్నా మెస్సీగా చేసేవైతే సైలెంట్‌గా జేస్తారు. మంచిగా ఆడుకునేదైతే ఉండదనమాట. ఇక్కడ బూందీ మొత్తం తినడానికి వేస్తే మొత్తం కిందంతా వేసి ఆ టాయ్స్‌తో అలా ఆడుతున్నాడు. వీళ్ళింత అల్లరి చేసి మమ్మల్నెంత విసిగించినా కూడా, మధ్యలో కొంత కొంత టైంలో అయితే వీళ్ళెంత క్యూట్‌గా చేస్తారంటే, ఇక్కడంతా పాడు చేశారని జెప్పేసి నేను క్లీన్ చేస్తుంటే, జున్ను వచ్చి మళ్ళీ నాకు హెల్ప్ చేస్తున్నాడనమాట. ఇలా చేస్తారు. ప్రతి విషయంలో వాళ్ళు అలానే వస్తారనమాట. ఎంత క్యూట్‌గా అనిపిస్తుందో. నేను మళ్ళీ వద్దని చెప్తాననమాట. ఎందుకంటే వాళ్ళు చేసే హెల్ప్ కూడా నాకు ఇంకో డబల్ పని జేస్తారు. అందుకే మీరు చేయొద్దు, ఎళ్లి ఆడుకోండి అని జెప్తే, అయినా చేస్తామని జెప్పేసి అస్సలు వినరనమాట. సర్లే వాళ్ళిష్టం అని జెప్పేసి వదిలేస్తాను. ఫుడ్ వేస్ట్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ జున్ను. Wait, mommy. Give me. అభి! Stop. It's very pretty. What's so pretty? అభి గివ్ మీ. ఇంకా ఇంతే ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.